రేవంత్ రెడ్డి గారు 2 లక్షల రుణమాఫీ ఆగస్ట్ 15th వరకు కంప్లీట్ చేసినామని చెప్పేసి అంటున్నారు. మరి బీఆర్ఎస్ నేతలు అయితే ఇవ్వలేదని చెప్పేసి ఈరోజు చెవెళ్లలో ధర్నా చేయడం అనేది జరిగింది. చెవెళ్ళకి చాలా మంది రైతులు వచ్చారు. మరి నిజమైన రైతులా లేకపోతే పార్టీ కార్యకర్తల? సో మిగతా వాళ్ళు ఏమంటున్నారు అనేది మాట్లాడదాం. సో మీరు ఎక్కడి నుంచి వచ్చిండ్రు? ఈరోజు ఏదో కేటీఆర్ వచ్చిందని చెప్పేసి వచ్చిండ్రా? నిజంగా మీకు రుణమాఫీ కాలేదని చెప్పేసి వచ్చిండ్రా? మీ బాధని వ్యక్తపరుద్దామని వచ్చిండ్రు? మేము షాబాద్ మండల్ లింగారెడ్డిగూడెం, మా ఊరు గ్రామం వచ్చేసి లింగారెడ్డిగూడెం మండల్ షాబాద్. మేము ఈ చేవేల నియోజకవర్గానికి చెందిన వాళ్ళం కాబట్టి మేము ఎంతో ఆశగా ఫస్ట్ విడత చూసినాము, రెండో విడత చూసినాము. టెక్నికల్ సమస్యల వల్ల ఇట రుణమాఫీ మనది ఆగిపోయిందేమో అని అట్లా ఆగినాము. ఆఖరి అంటే మూడో విడత కూడా చూసినాము. మాకు ఎలాంటి డబ్బులు రాలేము. మా ఇంట్లో ఉన్న రైతులు మా నాన్న ఒక్కడే. నా పైన కూడా పొలం ఏమీ లేదు. మా నాయన పేరు మీద 1,95,000 రుణమాఫీ ఉంది. మేము ఫస్ట్ విడత రెండో విడత 1,50,000 అంటే మూడో విడత 2 లక్షలు కాబట్టి మేము వేచి చూసినాము. మాకు రుణమాఫీ వర్తిస్తుంది, రుణమాఫీ వస్తుంది అని ఎదురు చూసినాము. రుణమాఫీ బ్యాంకులో పేరు చూస్తే లేదు అంటే మీకు మాఫీ కాలేదు అంత ప్రాసెసింగ్ అని చెప్పి బ్యాంక్ అధికారులు మాకు చెప్తున్నారు. చూసి అది కాదేమో అని చెప్పి ఈ కేటీఆర్ గారి ధర్నాలో పాల్గొనడం జరిగింది. న్యాయం జరుగుతుంది అంటే ప్రతి కుటుంబంలో ప్రతి కుటుంబం నుంచి ఒకరు ఇద్దరు ఇట్లా అందరు జనసంద్రోహం లాగా అందరు పోరాడితే గవర్నమెంట్ మీద ఒత్తిడి తీసుకురాగలిగితే తప్పకుండా మనకు రుణమాఫీ తప్పకుండా ప్రభుత్వం చేస్తా అని అనుకుంటున్నాం. ఒక ఆశ మాత్రమే. జరుగుతుందా జరగదా అని ప్రభుత్వం చేతిలో ఉంది. ప్రభుత్వం అధికారులు మోసం చేస్తామని చెప్పి మోసం చేయడం జరిగింది. రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్ కన్నా ముందు 2 లక్షల రుణ విముక్తి చేస్తామని చెప్పారు. అన్ని దొంగ హామీలు ఇచ్చి ప్రభుత్వంలో ఏర్పడింది. మాట మీద 1% 50% శాతం కూడా నిలబడలేకపోయిండు. ప్రతి ఊర్లకు వాళ్ళ ఎమ్మెల్యేలు కానీ ఎవరన్నా వచ్చి చూస్తే తెలుస్తుంది ఎంతమందికి మాఫీ అయిందని. ఊర్లో 200 మంది ఉంటే 200 కుటుంబాలు 200 ఖాతాలు బ్యాంక్ ఖాతాలు ఉంటే క్రాప్ లోన్లు అకౌంట్లు ఉంటే మాఫీ అయింది 55-54 మందికే మాఫీ అయింది ప్రతి గ్రామంలో. బ్యాంకులలో 35% కూడా జరుగుతలేదు. 18,000 కోట్లు ఎక్కడ పోయినాయో 31,000 కోట్లు ఎక్కడ పోయినా ప్రభుత్వం అధికారులు ఏం చేశారు? ప్రభుత్వం మేము దొంగ హామీలు ఇచ్చి ప్రభుత్వంలోకి వచ్చారు. అంటే టెక్నికల్ సమస్యలు కావచ్చు, టెక్నికల్ ఐటీ రిటర్న్స్ కానీ అవి కానీ మా పేరు మీద ఏమీ లేవు. ఒక్కటే రేషన్ కార్డు ప్రూఫ్తో సహా చూపిస్తా. మా కుటుంబంలో ఉన్న 4 మా భార్య, భర్త, అమ్మ, నాయన ఉన్నదే మా నాన్న మీదనే భూమి ఉంది, మా నాన్న మీదనే పొలం ఉంది. అన్నీ చూపిస్తా. ఎందుకు చేయాలనేది ఇప్పటికీ అర్థం కావట్లేదు. ప్రభుత్వంకి ఏం చెప్తుందంటే చేసిన సమస్యలు అన్ని సమస్యలే ఉన్నాయి. కుటుంబంలో పక్క కుటుంబం చేసి ఇంకో కుటుంబం చేయకపోతే భారీ నిరసనలు జరుగుతాయి. రైతులకు ఇప్పటికీ ఎరువులు లేవు, రైతు భరోసా లేదు. రైతు భరోసా కింద 7,000 ఇస్తున్నారు. అప్పుడు కేసీఆర్ ఇచ్చిన 5,000 ఇచ్చినా బాధ ఉంటుండే. మీరు 2 లక్షల రుణమాఫీ చేస్తున్నారు. అందరికి 2 లక్షలు ఇవ్వండి, 2 లక్షలు చేయండి. పైన అమౌంట్ కట్టాలంటే 2,90,000 2,80,000 అంటే 80,000 ఏడుకెళ్ళి తెచ్చి కట్టాలి. మీరు గవర్నమెంట్ ఇస్తున్న 2 లక్షలు ముందు ఇవ్వండి. 2 లక్షలు మీ మాఫీ చేస్తే మిగతా అమౌంట్ 5 నెలలకు 4 నెలలకు తిరిగినట్టు కట్టుకుంటారు. మీరు 2 లక్షలు ఇవ్వకుండా 80,000 తీసుకొచ్చి 80,000 1,00,000 పైన అమౌంట్ కట్టంటే నువ్వు ఇంకా రుణమాఫీ చేసింది ఏముంటుంది? ఆ రైతు ఇప్పుడు 1,00,000 అప్పే తీసుకురావాలి. రుణమాఫీ చేయాలంటే 80,000 అప్పే తీసుకురావాలిగా. 80,000 కడితే నువ్వు 1,20,000 మాఫీ. ఫస్ట్ 2 లక్షల విముక్తి కల్పించు. ప్రతి రైతుకి 2 లక్షలు నువ్వు రుణ విముక్తి కలిగించినావు అనుకో, 2 లక్షలు నీకు సంబంధం. 2 లక్షలు నువ్వు వేసేయి. పైన అమౌంట్తో నీకేం సంబంధం? నువ్వు 2 లక్షల రూపాయలు ఫస్ట్ వేసేయి, బ్యాంక్ ఖాతాలో నువ్వు క్రెడిట్ చేయి, అయిపోతుంది కదా. రైతులు ఇంతమంది వేల సంఖ్యలు ఎందుకు వస్తారు? రోడ్లపైకి ఎందుకు వస్తారు? అన్ని పనులను విడిచిపెట్టుకొని అన్ని పనులు విడిచిపెట్టుకొని రోడ్ల మీదకి ఎందుకు వస్తారు రైతులు? 2 లక్షల రుణమాఫీ అది ఫెయిల్ అయిపోయింది. 60,000 70,000 ఉన్న రైతులకు కూడా ఇంకా అమౌంట్ మెసేజ్ ఏం రాలేదు, రుణమాఫీ కాలేదు. ఎవరికి ఇచ్చిన అనేది ఇప్పటికీ బ్యాంకులో అడిగితే మీకు మాఫీ అనేది ఇంకా రాలేదు, ఏదో టెక్నికల్ సమస్య ఉన్నదేమో ఏమున్నదో గవర్నమెంట్ నుంచే మాకు రిలీజ్ కాలేదు, మీ ఖాతాలో పైసలు జమ అయితేనే మీకు మాఫీ వర్తిస్తుంది, మీకు మాఫీ అయితే రాలేదని చెప్తున్నారు. ఫైనల్ గా గవర్నమెంట్కి ఏం చెప్తున్నామంటే ఫస్ట్ మా రైతుల తరపున ఏం చెప్తున్నానంటే మీరు 60,000 కానీ 70,000 కానీ టెక్నికల్ సమస్యలు అంటున్నారు కదా. ప్రతి అగ్రికల్చర్ ఆఫీసులు అందరినీ
విలేజ్లలో అంతా విలేజ్లలో మొత్తం ఎంక్వైరీ చేసుకొని ప్రతి కుటుంబానికి 70,000 ఉన్నాయా, 80,000 ఉన్నాయా, 1,50,000 ఉన్నాయా, 2 లక్షల పైన ఉన్నాయా, ఇవన్నీ మీరు అన్న మాట ఇచ్చిన ప్రకారము మీరు రుణమాఫీ చేయవలసిందిగా నాకు విజ్ఞప్తి. ప్రతి ఒక్కరికి రైతు రుణమాఫీ అనేది రావాలి. ఒక కుటుంబానికి వచ్చి ఒక కుటుంబానికి రాకుంటే ఆ కుటుంబం చాలా ఒత్తిడికి లోనైపోతుంది. వాళ్ళు మారి మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు 1 కాదు 2 కాదు అన్ని వీళ్ళు ఫెయిల్ అవుతున్నారు కదా, ఏదో ఒకటి సక్సెస్ చేయాలి కదా. రుణమాఫీ అనేది నువ్వు సక్సెస్ చేయి. ప్రతి కుటుంబానికి నువ్వు 41,000 కోట్లు ఇస్తున్నావు కదా, 41,000 అందరు బ్యాంకులలో జమ చేయి, అందరికీ మాఫీ చేయి. చేస్తే ఒక విజ్ఞప్తి ఏంటంటే ఇలానే ధర్నాలు కొనసాగుతాయి. ప్రతి రైతు రోడ్డుపైకి వచ్చి విధ్వంసాలు కూడా సృష్టించే టైం వస్తుంది. ఒకరికి ఇచ్చి ఒకరికి ఇవ్వకపోతే ఏమవుతుంది అంటే వానికి బాధ అనేది చాలా రోజు పెరిగిపోతుంటుంది. అన్ని పని అన్ని ఇచ్చిపెట్టుకొని రోడ్ల మీదకి వస్తూనే ఉంటారు. ఇది మొదటి అడుగు. మీరు అతి తొందరగా వారం లోపట గీయడం మీరు దీనిపైన ఒక క్యాబినెట్ చర్చ జరుపుకొని దీని మీద ఒకటి డిసిషన్ తీసుకోలేరనుకో భారీ విధ్వంసాలు అవుతాయి, భారీ ధర్నాలు అవుతాయి, ప్రభుత్వం మీద వ్యతిరేకత మొదలవుతున్నది.